హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఎమ్మెల్యేల వైఖరి కావచ్చు, ముఖ్యంగా వివిధ రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతుంది. అంటే నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది సాధారణంగా క్షేత్రస్థాయిలో వెళ్ళిన వారికి తెలుస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఇదంతా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా తమ ఎమ్మెల్యేలపై ఈ వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఏపీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 21 మంది జనసేన, 8 మంది బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇక్కడ 135 మంది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలకు పైగా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉందనేది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అందినటువంటి ఫీడ్బ్యాక్. ఇందులో భాగంగానే ఆ 80 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే ఆయన పలు దఫాలుగా పిలిపించుకొని మాట్లాడారు. మీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, క్షేత్రస్థాయిలో పరిస్థితి బాలేదు, ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని నేను మార్చాల్సి వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు ఆ 80 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే జారీ చేసినటువంటి హెచ్చరిక. సరే, చంద్రబాబు నాయుడు హెచ్చరించారు, పరిస్థితి మారిందా అంటే ఏ మార్పు రాలేదు సరికదా. మరో 40 మంది ఎమ్మెల్యేలపై అదే వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఆ 40 మంది ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వార్నింగ్ ఇష్యూ చేసినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీకు ఏకంగా అందులో 120 మంది ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని సాక్షాత్తు ఆ పార్టీ వర్గాల నుంచే వస్తున్నటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంగా కాకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళకి ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నియోజకవర్గాల స్థాయిలో ఎక్కడికక్కడ ల్యాండ్ మైనింగ్ కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ ఇలా రకరకాలుగా అందిన కాడికి అందినట్టు దోచుకుంటున్నారనే ఒక విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో ఓవైపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు వ్యవహారంలో పూర్తిగా డిఫెన్స్లో పడింది. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నేతలు కానీ చేసినటువంటి ప్రచారం మొత్తం బూమరాంగ్ అవ్వడం అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారడంతో ముఖ్యంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్ తేలినటువంటి అంశాలు ఏ విధంగా బూమరాంగ్ అయ్యాయో అందరికీ తెలుసు. దీనిపై ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితి ఇది. సో ఇప్పటికే ఈ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు తాజాగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతకు తన సొంత ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి వ్యతిరేకత అతిపెద్ద సవాల్గా మారింది, పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని ఎమ్మెల్యేలు ఏమైనా వైఖరి మార్చుకుంటున్నారా అంటే అవినీతికి అలవాటు పడినటువంటి ప్రజాప్రతినిధులు అంత త్వరగా మారతారంటే అది అతిశయోక్తి అవుతుంది. సో ఓవరాల్గా తెలుగుదేశం నుంచి కేవలం చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్, నిమ్మల రామానాయుడు వంటి 3-4 నేతల పనితీరు తప్ప మిగిలిన ఎవరు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ప్రజలకు కావలసినటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక విమర్శ. ఇక జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై అయితే నిత్యకృత్యం అదే పనిగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయన అయితే మొహం చాటుకు చూపించుకోలేక అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యేలపై, అటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 20 నెలల వ్యవధిలోనే ఇలా పరిస్థితి ఉంటే ఇక రానున్న కాలంలో ఎంతలా ఉంటుందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక వాదన. సో ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారంలో బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేల నుంచి, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే కాకుండా కూటమి పార్టీ ఎమ్మెల్యేలలో కూడా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి ప్రజల్లో ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది కూటమి ప్రభుత్వానికి. సో అందుకే చంద్రబాబు నాయుడు పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న కాలంలో మీ వైఖరి మార్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని నేను మార్చాల్సి వస్తుంది. ఇది ఎమ్మెల్యేల వరకైతే ఆయన తన ఆదేశాలని, తన సూచనలు ఇవ్వగలరు. కానీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి,
ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు ఎలాంటి సమాధానం చెప్తారంటే బహుశా చంద్రబాబు నాయుడు వద్ద కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద కానీ ఆన్సర్ దొరకనట్టుంది.